మార్కెటింగ్ నుంచి ఒక కొత్తగా 5 లీటర్స్ ఆల్కలైన్ జార్ను మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఆల్కలైన్ వాటర్ అనేది దీని యొక్క వాటర్ యొక్క విశిష్ట గుణాన్ని ఏ విధంగా ఉంటుంది, మనకు నిత్య జీవితంలో మనం వాడుతున్న ఆర్ఓ వాటర్, మన ఇంట్లో ఉన్న ఫిల్టర్ వాటర్, మనం చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు మనం కూల్ డ్రింక్స్గా మనం స్ప్రైట్ తీసుకోవడం జరిగింది. ఇది సోడా. ఈ వాటర్కు ముఖ్యంగా మనం వాటర్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఆల్కలైన్ నేచర్, మైక్రో క్లస్టర్ అనే విధానికి 3 గుణాలు ఉన్న మన వాటర్ను వీటికి కంపేర్ చేస్తూ ఒక చిన్న డెమో రూపంలో మనకు చూపెట్టడం జరుగుతుంది. మొదటగా మనం ఆర్ఓ వాటర్ అంటే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ క్యారీ చేసే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. ఇది ఒక్కటి చెక్ చేస్తున్నామంటే ఇది ఒక్కటి చెడు, మిగతాది మంచి అని కాదు. ప్రతి కిన్లీ, బిస్లరీ అన్నిటికీ సమాంతరంగా ఒక శాంపిల్గా దీన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఏ విధంగా పనిచేస్తుందో మనం చూద్దాం. ఇప్పుడు మనం ఇంట్లో కానీ తర్వాత ఊర్లలో ప్లాంట్ నుంచి తీసిన వాటర్ కానీ ఫిల్టర్ వాటరు, దానికి శాంపిల్గా మన ఇంట్లో ఫిల్టర్ ఉంది, ఆ ఫిల్టర్ వాటర్ ఇది. కూల్ డ్రింక్స్ స్ప్రైట్ ఏంటంటే ట్రాన్స్పరెంట్గా వాటర్ లాగా ఉంటుంది కాబట్టి pH డ్రాప్స్ వేస్తే మనకు దీని యొక్క విధానం తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇది ఒకటి మంచిగా ఉంటుంది. అదే వాటర్ లాగాని ఇంతకుముందు చెప్పినట్టు మిగతా స్ప్రైట్ ఒక్కటే కదా, మనం థమ్స్అప్ తాగుదాం, మనం మాజా తాగుదాం అంటే కాదండి. అన్నిటికీ ఈక్వల్గా అది కలర్లో ఉంటుంది కాబట్టి దాని శాంపిల్గా మనం ఇవాళ కూల్ డ్రింక్ తీసుకోవడం జరిగింది, ఈ స్ప్రైట్. ఆ విధంగానే సోడా రకరకాలుగా సమయాన్ని బట్టి తాగుతూ ఉంటారు అందరూ. మరి అది కూడా మన జీవన విధానంలో ఏ విధమైన మార్పు తీసుకొస్తుంది, మనకు ఎంతవరకు ఉపయోగం అనేది దానిగా మనం సోడా తీసుకున్నాం. దీంట్లో భాగంగా మనం ముందుగా ఇది ఓఆర్ మీటర్ అండి. దీంతో వాటర్ యాంటీ ఆక్సిడెంట్స్ను ఏ విధంగా తెలుసుకోవచ్చు. ఒక గుడ్ వాటర్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్, తర్వాత ఆల్కలైన్ నేచర్, మూడోది మైక్రో క్లస్టర్. ఈ 3 ఉన్నప్పుడే మనకు ఆ వాటర్ అనేది గుడ్ వాటర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఈ వాటర్లో మనం ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క పర్సంటేజ్ ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తే చూసారా ఫ్రెండ్స్, అబౌవ్ 300. దీని ముందు ఎలాంటి సిగ్నల్ అంటే ప్లస్ ఆర్ మైనస్ లేదు, అంటే ఇది ప్లస్గా మనం మ్యాథమెటిక్స్ ప్రకారం మనం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంట్లో ఫిల్టర్ వాటర్, ఇది కూడా మనకు ఆల్మోస్ట్ ప్లస్ 300 పైన ఉంది. కూల్ డ్రింకు ఇది కూడా ఆల్మోస్ట్ 350 ప్లస్. సోడా తీసుకుంటే కూడా 350. ఒకసారి ఇప్పండి. ఇప్పుడు మన ఇప్పుడు అది ఏ విధంగా ఉన్నది అని మనం చూద్దాం. అదే వాటర్ను మనం ఇందులో పోసి ఫ్రెండ్స్, ఇప్పుడే మనం ఇన్స్టంట్ గా పోసిన వెంటనే మనం వాటర్ తీసుకోవడం జరుగుతుంది. ఈ వాటర్ను యాంటీ ఆక్సిడెంట్స్ ఏ విధంగా ఉందనేది ఒకసారి చెక్ చేస్తే వావ్ ఫ్రెండ్స్, -180 అబౌవ్ 200 మైనస్గా మనం చూడడం జరుగుతుంది. అంటే ఇది మన గూగుల్లో కూడా మీరు చూడొచ్చు. దీని ఇండికేటర్ ఒక విధానం ఏ విధంగా ఉంటుంది అంటే దీని మెజర్మెంట్స్ మైనస్ ఉంటే
యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నట్టు, ప్లస్లో ఉంటే యాంటీ ఆక్సిడెంట్స్ లేనట్టు. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాపర్టీ మనకు ఈ వాటర్లో ప్లస్లో ఉన్నది. మనం ప్రొవైడ్ చేస్తున్నట్టు మార్కెటింగ్ 5 లీటర్ ఆల్కలైన్ జార్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఫస్ట్ ప్రాపర్టీ ఉంది. సెకండ్ ప్రాపర్టీ మనం యూనివర్సల్ ఇండికేటర్ pH డ్రాప్స్, ఇది సర్జికల్ షాప్లలో దొరుకుతుంది. దీన్ని మనం తీసుకొని ఒక్కసారి మనం మినరల్ వాటర్గా భావించే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ను మనం తీసుకుంటే దీని యొక్క pH డ్రాప్స్ ద్వారా ఇది ఆల్కలైన్ నేచర్లో ఉందా, ఎసిడిక్ నేచర్లో ఉందా అనేది మనం చూడొచ్చు. అదేవిధంగా మన ఇంటి నుంచి ఫిల్టర్ వాటర్ను కూడా మనం తీసుకోవడం జరిగింది. కూల్ డ్రింక్స్, సోడా, చూశారుగా ఫ్రెండ్స్, మనం మినరల్ వాటర్గా భావించి ఎంతో ఇష్టంగా మనం ప్రతి వారు కూడా మనకు ప్రయాణంలో కానీ ఇంట్లో కానీ ఇలాంటి వాటరు తాగి ఎసిడిక్ నేచర్లో ఉన్నటువంటి వాటర్ తాగి ఇవాళ మనం ఎర్లీ ఏజ్లోని ప్రమాదకరమైనటువంటి రోగాల బారిన పడి ఇవాళ మనం ఎంతో ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది మనం మట్టిగా చెప్పడం కాదు, సైంటిఫిక్గా వాటర్ను ఏ విధంగా మెజర్ చేయొచ్చు అనే విధానాలతోనే మనం చూడడం జరిగింది. మరి ఇలాంటి విధానంలో మనం మన లైఫ్ మార్కెటింగ్ 5 లీటర్స్ ఆల్కలైన్ జార్ నుండి మనం తీసుకుంటే సెకండ్ ప్రాపర్టీ వండర్. చూశారుగా ఫ్రెండ్స్, ఇమీడియట్గా ఇప్పుడే మీ ముందే జస్ట్ 5 మినిట్స్ ముందు పోసి మనం యాంటీ ఆక్సిడెంట్స్ అయితే విత్ ఇన్ సెకండ్లోనే మనం తెలిసిపోయింది. మళ్ళీ అదే వాటర్ను మనం pH రూపంలో మనం చూసుకుంటే 9 to 9.5 pH రావడం జరిగింది. ఇలాంటి వాటర్ తాగడం వల్ల మనకు ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా నిన్నటి వరకు ఇప్పటి వరకు మనం ఇంతటి క్రితం వరకు మనం బయట కానీ పిల్లలు భయపడుతు నుంచి కానీ ఇవాళ ప్రతి వారు నిత్య జీవితంలో ఈ వాటర్ తాగుతూ ఉన్న మన బాడీ ప్రవృత్తి నుంచి మరి ఇప్పుడు ఇమీడియట్గా ఇది తెచ్చుకొని తాగుతున్నప్పుడు ఈ వాటర్ అనేది ఏ విధంగా ఉంటుంది తాగితే అనేది మనం ఒకసారి చూస్తే మనం ఇప్పటి వరకు RO వాటర్ తాగుతున్న మన బాడీ మనకి ఇమీడియట్గా మనం కొత్తగా మన ఇంటిలోకి తీసుకొచ్చిన లైక్ 5 లీటర్స్ ఆల్కలైన్ జార్ నుండి తీసిన వాటర్ మనం ఇప్పటి నుండి తాగడం మొదలు పెడితే మన బాడీ యొక్క ప్రవృత్తి అనేది మనం ఆల్కలైన్ నేచర్గా మనం మారుతుంది. అంటే ఎసిడిక్ నుంచి ఆల్కలైన్ నేచర్గా రావడం వల్ల మనం ఆరోగ్యాన్ని అనేది అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని మనం తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మరి ఇది ఉంది కదా అని మనకు ఎలాగో ఆల్కలైన్ జార్ ఉంది కదా అని కూల్ డ్రింక్స్ సోడా మనం తాగితే ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, ఏ వాటర్ ఆల్కలైన్ ఎంత తాగినా ఎన్ని లీటర్లు తాగినా ఈ కూల్ డ్రింక్స్ ఈ సోడా దీని నుండి మన బాడీ యొక్క ప్రభావం ఏమీ మార్చలేదు కాబట్టి ఇది అత్యంత ప్రమాదం. వీటిని ఇది యాసిడ్గా కూడా మనం పరిగణించవచ్చు. మన టాయిలెట్స్లలో కూడా పట్టిగా పోసి ఒక ½ అన్ అవర్ ఆగినాక మళ్ళీ ఎమ్మటే మామూలు వాటర్ పోసేస్తే బ్రష్ చేయకుండా కానీ అత్యంత అద్భుతంగా తలతల మెరుస్తుంటుంది తెల్లగా. ఈ అడ్వర్టైజ్లో కూడా కోట్ల రూపాయలు పెట్టి మనల్ని ఫూల్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి మొత్తానికి బట్టి ఇప్పటి నుంచి అయినా యాంటీ ఆక్సిడెంట్స్ ఆల్కలైన్ అనేది 2 గుణాలను మనం చూసినాం. ఇప్పుడు మూడోది రెండిట్లో చూస్తే మనకు మన మార్కెటింగ్ నుంచి తీసుకొచ్చినటువంటి 5 లీటర్స్ ఆల్కలైన్ జార్ నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ ప్రూవెన్ అయిపోయింది, ఆల్కలైన్ ఏ విధంగా ఉంటుందని ప్రూవెన్ అయిపోయింది. ఫ్రెండ్స్, మూడో ప్రాపర్టీ అయినటువంటి మైక్రో క్లస్టర్ అంటే నీటి యొక్క అణు నిర్మాణం ఇప్పుడు మనం నిత్య జీవితంలో మనం వాడే మొత్తం వాటర్లలో దాని యొక్క అణు నిర్మాణం 26 నుండి 28 ఒక బంతి ఆకారం షేప్లో ఉండి అది మన బాడీలోకి వెళ్ళాక మన పొట్టలో ఉన్న వేడితోని ఒక 40-50 మినిట్స్ ప్రాసెస్లో అది బైపార్ట్స్గా మనం హాట్ వాటర్గా ఏ విధంగా అయితే వేడి చేసి మనం తీసుకుంటామో ఆ వాటర్
చిన్నప్పటి నుండి కూడా పెద్దవాళ్ళు చెప్పేది హాట్ వాటర్ తాగితే ఆరోగ్యం మంచిదని. అట్లనే మనం ఏ వాటర్ అయినా మన బాడీలో ఒక 40-50 మినిట్స్ మనం ఇలాంటి వాటర్ తాగుతున్నప్పుడు వీటి యొక్క అణునిర్మాణం పెద్దగా బిగ్ సైజ్ బాల్ సైజులో ఉండి మనకు కొంత ప్రాసెస్ ఒక 50-40 మినిట్స్ లేటుగా మనకు సెల్లుకు నిర్మాణం ప్రక్రియకు లేట్ అయ్యేది, కొంత ఆలస్యంగా జరిగేది. అదే ఇప్పుడు మన ఈ 5 లీటర్ జార్ నుంచి మనం వాటర్ తీసుకుంటే దీని యొక్క మైక్రో కస్టర్డ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒక్కసారి చూస్తే, దీనికి శాంపిల్గా మనం గ్రీన్ టీ సాచెట్ లిప్టాప్ మనం ఉపయోగించవచ్చు. ఇది మన సెల్లు ఒక ప్రక్రియలో మెటబాలిజం అనేది ఏ విధంగా జరుగుతుందో దానికి ఈక్వల్గా ఈ గ్రీన్ టీ సాచెట్ కూడా మనకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదే విధంగా మనం మామూలు వాటర్, మన ఆర్ఓ వాటర్ని తీసుకుంటే ఫ్రెండ్స్ మామూలుగా ఇది ఎలాంటి మార్పు జరగలేదు. మామూలుగా అయితే ఈ టీ రావాలంటే హాట్ వాటర్ తీసుకొని ఆ వాటర్ డిప్ చేస్తే మనకు గ్రీన్ టీ ఫ్లేవర్ అనేది వస్తుంది. అదేవిధంగా మనకి ఈ వాటర్ తీసుకున్నప్పుడు ఫ్రెండ్స్ చూసారా, మనం వాటర్ ఒక ఎంటీ గ్లాసులో ఈ సాచెట్ పెట్టి వాటర్ పోస్తున్న క్రమంలోనే మనకు దీని యొక్క ఫ్లేవర్ గ్రీన్ టీ అనేది రావడం జరిగింది. ఈ సాచెట్ గ్రీన్ టీ కలర్ రావాలంటే మనకు హాట్ వాటర్లో ఫుల్ హాట్ వాటర్ తీసుకొని ఒక 10 టైమ్స్ డిప్ చేస్తే కానీ ఇంత పరిమాణంలో రావడం జరుగుతుంది. అదే మనం ఎలాంటి డిప్ చేయక ముందుకే మనకి వాటర్ రావడం జరిగింది. ఎందుకు, ఇందులో ఉన్న మైక్రో క్లస్టర్ అంటే ఈ అణు నిర్మాణం అనేది చాలా చిన్నగా ఉండి డైరెక్ట్లో ఒక మొనతేరిన సూది ఆకారంలో ఉండి దాని యొక్క నిర్మాణం మన ఈ సెల్లోకి పత్త సెల్లోకి పెనెట్రేట్ అయ్యి దాంట్లో ఉన్న ఫ్లేవర్ కలర్ను మనకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇదే వాటర్ను మనం దీంట్లో పోయడం వల్ల కూడా ఇది కూడా గ్రీన్ కలర్గా మారింది. అంటే మనం ఇమ్మీడియట్గా ఈ వాటర్ తాగడం వల్ల మనకు మన బాడీలో సెల్లోకి పెనెట్రేట్ అయ్యి టాప్ టు బాటమ్ మనకు సెల్ మెటబాలిజం, మనం తిన్న ఆహార పదార్థాలు న్యూట్రిషన్ కన్వర్ట్ అయ్యి న్యూట్రిషన్ సెల్కు ఆక్సిజన్ కూడా ఇందులో రిచ్ ఉంటుంది. సో హైడ్రోజన్ ఆక్సిజన్ మనం బ్లడ్ నుంచి రవాణా జరిగి సెల్లోకి అంది ఆ సెల్లో మెటబాలిజం జరిగి ఏటీపీ రూపంలో మనకు ఒక శక్తి ఉత్పన్నం అనేది జరుగుతుంది. సో ఇలాంటి ప్రక్రియ మనకు ఒక గుడ్ వాటర్కు ఏదైతే ఆల్కలైన్, యాంటీఆక్సిడెంట్స్, మైక్రో క్లస్టర్ అనేది ఈ 3 ప్రాపర్టీస్ ఉన్నప్పుడే ఆ వాటర్ అనేది ఒక మంచి వాటర్గా మనం సైంటిఫిక్గా కూడా పరిగణించవచ్చు. అదే వాటర్ ఉన్న ఈ లియో ద్వారా మనం క్లుప్తంగా చూడడం వినడం జరిగింది. కాబట్టి మనం ఇప్పటి నుంచి అయినా ఈ వాటర్ను, ఎసిడిక్ వాటర్ను మనం అవాయిడ్ చేసి ఈ ఆల్కలైన్ వాటర్ను మనం వాడి పరిపూర్ణమైనటువంటి కుటుంబ సమేతంగా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.